తెలంగాణలో మహిళలు పిల్లల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం స్పందన ప్రత్యేక వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్ లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇవి 24 గంటలు పనిచేస్తూ సమస్యలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించనున్నాయి. ఇది కేవలం ఒక సర్వీస్ కాదు, మహిళలకు భరోసా కల్పించే ప్రయత్నం. స్పందన టీంల ముఖ్య లక్ష్యం బాధిత మహిళల దగ్గరకు వెంటనే చేరడం. మొదట వారికి మానసిక ధైర్యం ఇవ్వడం, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడం. అంటే కేవలం పోలీసింగ్ కాదు, సపోర్ట్ సిస్టమ్ కూడా. ఈ టీంల నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇప్పటికే తెలంగాణలో షీ టీమ్స్ మంచి ఫలితాలు ఇచ్చాయి. మహిళలపై వేధింపులను అరికట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ద్వారా సమాజంలో బాధపడుతున్న మహిళలకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్పందన టీంలతో ఈ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. మహిళల రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి అని సీఎం స్పష్టం చేశారు. పీస్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు మహిళల భద్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాయి. ప్రత్యేకంగా డ్రగ్స్ సమస్యపై సమాచారం అందించాలని కోరారు. ఎందుకంటే సురక్షిత సమాజం అంటే అందరి బాధ్యత. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికి అంత కారణం ఏ నేరం తీసినా, మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. మహిళలు స్వతంత్రంగా నిలబడితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ దృష్టితో ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తిని పెంచే పథకాలు అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుతో 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు 60,000 కోట్ల లోన్ లింకేజ్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇవి మహిళలకు పెద్ద మద్దతు. 1000 బస్సులకు మహిళలను యజమానులుగా చేయడం, ఇదొక పెద్ద మార్పు. ఇప్పటి వరకు ఉద్యోగాలకే పరిమితమైన మహిళలు ఇప్పుడు వ్యాపార యజమానులుగా ఎదగబోతున్నారు. ఇది వారి ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే నిర్ణయం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాంటీన్లను మహిళా సంఘాలు నిర్వహిస్తాయి. దీంతో వారికి స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇది ఒక చిన్న నిర్ణయం కాదు, మహిళల ఉపాధికి పెద్ద అవకాశం. ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి ఇంకా అనేక చర్యలు తీసుకుంటాయి. 26,000 ప్రభుత్వ పాఠశాలలను మహిళా సంఘాలకు అప్పగించడం, యూనిఫామ్ కుట్టే బాధ్యత ఇవ్వడం, హైటెక్ సిటీ వద్ద 3.5 ఎకరాల స్థలం స్టాల్స్ కోసం. ఇవి మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించే చర్యలు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఈ లక్ష్యంలో మహిళల పాత్ర కీలకమని సీఎం స్పష్టం చేశారు. మహిళలు ఎదిగితే రాష్ట్రం కూడా ఎదుగుతుంది. ఇది ప్రభుత్వ ఆలోచన. ఈ అన్ని చర్యలను చూస్తే ప్రభుత్వం 2 విషయాలపై ఫోకస్ పెట్టింది: మహిళల భద్రత, మహిళల ఆర్థిక అభివృద్ధి. ఈ 2 కలిసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.